అరే తమ్ముళ్ళు, మీతో కొద్ది రోజులు ఆనందంగా గడపాలని నా తల్లిని తండ్రిని విడిచిపెట్టి దివి నుంచి భూమికి దిగి వస్తాను నేను. మీరు కూడా నన్ను చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు. నా కోసం ఎంతో చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసి సంతోషంగా ఎంతో ఘనంగా వేద మంత్రాలతో నన్ను ప్రతిష్ఠిస్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నాకు ఇష్టమైన మహానైవేద్యాలు చేసి పెడతారు. నా ముందు భక్తి పాటలు పాడతారు. నా పేరు మీద అన్న సమారాధన కూడా చేస్తారు. ఇంతవరకు చాలా సంతోషంగానే ఉంది. ఈ భూలోకంలో ఒక నానుడి ఉంది. ఆకులు అన్నీ వడ్డించి ఆకు చివర ఉమ్ముతారు అని. అలాగే ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి నిమజ్జన రోజు మాత్రం డీజేలతో పిచ్చి పిచ్చి పాటలతో నేను కనీసం దేవుణ్ణిని కూడా మర్చిపోయి నా పైనే కాలు వేసి తొక్కుతారు. పైనుంచి నీటిలో పడేస్తారు. నా కాళ్ళు చేతులు విరగ్గొట్టి నా తండం పగలగొడతారు. నాకు దెబ్బలు తగిలిస్తున్నారు. మా అమ్మా నాన్న కూడా నన్ను క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మనే కదా భూలోకానికి పంపిస్తారు. మీరు ఇలా చేస్తే మరుసటి సంవత్సరం నన్ను పంపుతారా? ఆలోచించండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నన్ను క్షేమంగా సాగనంపండి. మీరు క్షేమంగా ఇళ్లకు చేరుకోండి. త్వరలోనే మా అమ్మ వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నాతో చేసిన పిచ్చి పనులు మా అమ్మతో చేయకండి. శుభం భూయాత్.